ప్రైజ్ ద లార్డ్. కుటుంబం ఏమైపోతుందో ఏమో, పరిస్థితులు ఏమైపోతున్నాయేమో చూస్తూ ఉంటే అన్నీ కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. బిడ్డల జీవితం, సంఘంలో, పరిచర్యలో, వ్యాపారంలో, కుటుంబం అంతా పరిస్థితులు అన్నీ తారుమారు అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా చీకటే కనబడతా ఉంది, చీకటి ఛాయలే అలుముకుంటున్నాయి. అని ఉదయకాల సమయంలో బాధపడుతున్నావా? నువ్వేం భయపడద్దు, బాధపడద్దు. ప్రభు అంటున్నాడు, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఎంత అద్భుతమైన మాట! యెహోవా మహిమ, దేవుని మహిమ నీ మీద ఉదయించబోతుంది లేదా ఉదయించబోతుంది అని ప్రభు అంటం లేదు. ఇదివరకే ఉదయించెను. విశ్వాసంతో నమ్ము. దేవుడు ఉదయకాల సమయంలో తన మహిమను చీకటి ఆవరించబడిన నా కుటుంబంలో ఉదయింపజేశాడు అని నువ్వు నమ్మగలిగితే అన్ని పరిస్థితిని జయించగలవు. నీ చీకటిని జయించగలవు. నీ కుటుంబంలో అలుముకున్న చీకటి వాతావరణం అంతా కూడా వెలుగుమయముగా నా దేవుడు తన సన్నిధిని, మహిమను ఉదయింపజేసి కార్యము జరిగించబోతున్నాడు. అట్లు జరిగించునుగాక. పరిశుద్ధుడ తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభు ఉదయకాల సమయంలో చీకటిమయమై ఉన్న జీవితాలలో తల్లడిల్లిపోతున్నారో వారిని ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. వారి జీవితాల్లో గొప్ప అద్భుతం జరిగించండి. నీ మహిమ ఉదయించింది అని మాట్లాడినందుకు వందనాలు. ఇంకా ప్రభువాన్ని వారి జీవితంలో బలమైనటువంటి కార్యాలు జరిగించి మహిమను నిత్యము ఉదయింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.